కూడా నిర్ణయించుకోండి, మేము దాంట్లో ఎంటర్ కాము, మాకు జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడారు. మీ సాక్షి పేపరు, మీ సాక్షి టీవీ కాకుండా వేరే టీవీలు, వేరే పేపర్లు, ఇంటర్నెట్ చూడండి. మీ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ఈ రోజు నష్టపోయేది ఎవరైనా, దేనివల్ల నష్టపోతున్నాడు? మేనిఫెస్టోలో బొమ్మలు ఉన్నాయి కదా కావాల్సింది. ఈ రాష్ట్రానికి ఏం కావాలో అది నిన్న చెప్పటం ఆయన అది వదిలేసి మేనిఫెస్టో పంపలేదు, వీళ్ళ పంపలేదు. చాలా క్లియర్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు డబ్బులు పడ్డారా, చంద్రబాబు నాయుడు డబ్బులు పడ్డారా రాష్ట్రంలో మీరందరూ కూడా దుర్మార్గమైన పరిపాలనకు అలవాటు పడిపోయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ రాష్ట్రం వస్తుంటే ఎస్టీ ఎస్టీ బీసీ భూములు పోతాయి, మీ భూములు అభివృద్ధి చేస్తారు, మీ ఆస్తుల మీదకే వస్తారు, మీరే జాగ్రత్త పడండి, విషయం చెప్తున్నాం. ఇంకా కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆ పార్టీ గురించి మాట్లాడండి, ఏం చెప్పాలి చెప్పండి. నేను రాష్ట్ర వ్యాప్తంగా మీ మేనిఫెస్టో అప్లాప్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తుబాధలు అయిపోయింది. చెప్తుందండి సర్కారు చెప్పేది ఏమని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తుబాధతో చెప్తున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఇంకా రజనీ గారు కూడా మాట్లాడాలి. లక్ష్మణరావు గారు సార్ చౌదరి గారు మీరు కూడా కొనసాగండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారు మాట్లాడతారు. పార్టీ జనసేన ఎలా చూస్తుందండి మొత్తం ఎఫ్ఐఆర్స్ని? సార్ ముఖ్యంగా పూర్తిగా వైసీపీ అయిన ఒక జగన్మోహన్ రెడ్డి గారి ట్యాప్ లో ఉండిపోయారండి. ఈ రోజు ఎప్పుడు ప్రతిఘటించే మీరే ఈ రోజు డిబేట్ ఫస్ట్ లోనే చెప్పారు, ఈ రెండు అంశాలు నేను ఒప్పుకుంటున్నాను, కూటమికి గాలి వీస్తుంది, ఇప్పుడు వరకు వాళ్ళిట్లా వీళ్ళట్లా వాళ్ళిట్లా యథార్థం వాస్తవం. కానీ ఆ యథార్థాలు ప్రజలకు తెలియజేసే నేపథ్యంతో ఈ రోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, కోడి కత్తి కానీ ఇవన్నీ. కానీ ఈ రోజు ప్రజలకు ఏది మంచిది, ప్రజలకి ఏ దానికి అట్రాక్ట్ అవుతారు అనే దాంట్లో కీలక అంశం నిరుద్యోగులను టచ్ చేశారు ఫస్ట్ టైం. ఈ నిరుద్యోగులే రాష్ట్రాన్ని శాసించేది, కేసీఆర్ ని గద్దదించింది. అదే రకంగా అంతిమానికి చరణ గీతం పాడిందో అదే కథ ఇక్కడ బిగినైంది. ఇక్కడ హద్దురాళ్లకి మాత్రం ఈయన ఫోటోలు ఉండాలి, పాస్ పుస్తకాలకి మాత్రం ఈయన ఫోటోలు ఉండాలి. కానీ ఈరోజు మోడీ గారి మీద ఉండే అపరిమితమైన ప్రేమతో మేనిఫెస్టోలో ఎందుకు లేదు మోడీ గారి ఫోటో అంటారు. మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో ఉండడానికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు అనవసరం. కేంద్రంలో నాతో ఏం పని ఉందో చెప్పండి, నేను అది చేసి పెడతాను. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రేపు మోడీ గారు వస్తున్నారండి 7-8 తారీఖుల్లో విజయవాడ. ఆయన అడుగుదామండి అంటే ఆ సార్ చెప్పారు ఆయనకేం పని అమ్మా, రాష్ట్రంలో ఏం జరుగుతుందో పెద్ద పెద్ద కీలక అంశాలు అడగాల ఆయన్ని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం చూసుకోవాల్సింది అనే విషయాన్ని కళాఖండిగా చెప్పారండి. ఈ రోజు న్యాయవాదులే భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర. అటువంటి న్యాయవాదులకి జీతాలు లేవండి. మా బతుకులు కేవలం కేసుల మీద వచ్చే డబ్బులతో. ఈ రోజు కేసులు జిల్లా కోర్టుకు రాకుండా డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళిపోతే ఎక్కడో 10 ఏళ్ళు ప్రాక్టీస్ ఉన్న హైకోర్టు అడ్వకేట్ కి ఆదాయం తప్ప ఇప్పుడిప్పుడే చదువుకొని బయటకు వచ్చిన జిల్లా కోర్టు వ్యక్తికి ఆదాయమే లేదు. జిల్లా కోర్టు అంటే రైతు ఆ ఊర్లో పొలం వేసుకుంటూ అన్యాయం జరిగిందంటూ ఆ ఊర్లో వ్యక్తి దగ్గరకు వస్తాడు, ఆ లాయర్ కొద్దో గొప్ప ఎక్కడో చట్ట తెలుసుకుంటాడు. అంటే ఈ యాక్ట్ అడ్వకేట్లు పట్టగొట్టే యాక్ట్ 100% అండి. గేట్ బయట ధర్నాలు చేసాం యూనిఫామ్ వేసుకోకుండా, జడ్జిల సైతం యూనిఫామ్ లేకుండా కేసులు వాయిదాలు వేపిస్తే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి నెలాఖరికి జీతం వచ్చేస్తుంది అకౌంట్ లో. మరి మా పరిస్థితి ఏంటండి? ఈ రోజు ఒక అన్యాయం జరిగింది అంటే ఆ కాగితాలు పెట్టుకొని ఇదిగోండి ఇలా వస్తారు. డైరెక్ట్ గా హైకోర్టు అంటే ఒక రాష్ట్రంలో ఒకే చాటు ఉంటుంది హైకోర్టు. ఏ జిల్లాల నుంచి ఎంతమంది వస్తారండి? అందులోనూ ముఖ్యంగా పేదలు, రైతులు. హైకోర్టుకి వెళ్తే లక్షల ఖర్చు అవుతుందేమో, ఎందుకులే మన కర్మ అంటూ ఎవరైతే వాళ్ళ భూమిని కబ్జా చేశారో వాళ్లతో సెటిల్మెంట్ చేసుకున్న టైంలో నేను ఆపేసి హైకోర్టుకు తీసుకెళ్లిన కాగితాలు నా చేతిలో ఉన్నాయండి ఈ రోజు కూడా మాచర్ల పరిసర ప్రాంతాల్లో.
అంటే నాకు అమ్మ అది అడగచ్చు కదా, అంటే ఇది హైకోర్టులో వేయాలంటే కదమ్మా, మరి హైకోర్టులో మాకెక్కడ డబ్బులు లక్షలు ఖర్చు అయిపోతాయి, అంత ఖర్చు ఉండదమ్మా, నేను చూస్తానని తీసుకెళ్తే ఏదో 1-2 కేసులు తీసుకెళ్తాం. ఈరోజు ప్రతి కేసు హైకోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టుకి దారి ఎక్కడ ఉంటుందో కూడా వినుకొండ, దొనకొండ, వైజాగ్, శ్రీకాకుళం, పలాస వాళ్ళకి తెలీదు సార్. ఈ రోజు ఎందుకు తెలియదండి, భలే వాళ్ళే. చంద్రబాబు గారు హయాంలో బ్రహ్మాండంగా హైకోర్టు భవనం నిర్మించారు, తాత్కాలిక రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం కూడా నిర్మించారు కదా, తెలీదా? తెలియకుండా ఉంటుందా? వేరే కోర్టుకి వెళ్ళాలి. అవగాహన ఉండదు అని చెప్తున్నాను సార్. జిల్లాలో ఉండే కోర్టులు అంటే ఏదో ఆ పని రోజు పొలం మానుకొని అక్కడికి వెళ్ళి జిల్లా కోర్టులో లాయర్లను పట్టుకొని ఈ కాగితాలు ఇచ్చి చూడండి అయ్యా అంటారు. హైకోర్టులోకి వెళ్ళాలంటే వాళ్ళ వేషధారణలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఫీజులు మాకు కొత్తగా ఉంటదమ్మా, మాకు భయం అని వెళ్లే వాళ్ళు కూడా ఆగిపోయారు సార్. ఈరోజు రైతులు పొట్టగొట్టారా, న్యాయవాదులు పొట్టగొట్టారా, నిరుద్యోగులకి ఉద్యోగం లేకుండా వయసు పరిధి దాటిపోయిందా, అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందా, అమరావతి వాళ్ళ వ్యతిరేకత వచ్చిందా అంటే ఈరోజు మొట్టమొదటి అమరావతి వాళ్ళండి. వాళ్ళ రైతుల భూములు లాక్కున్నారు అంటే ఈరోజు ఎవరికి ఎక్కల. రాష్ట్రంలో మాది కాదుగా అమరావతి 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 అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరి భూములు రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగేసుకుంటే అదేది నిప్పు అంటుకుంటే మన ఇంటికి కాదు కదా అని వదిలేస్తారు చూడండి. ఈరోజు ఆ మూల చివర ఇంటికి కూడా నిప్పు అంటేసుకుందండి వరుసగా. ప్రజావేదిక పడుకుంటే మన ఇంటికి పెట్టారు. రజనీ గారు ఒక విషయం చెప్పండి. రజనీ గారు ఒక నిమిషం, చౌదరి గారు, రజనీ గారు ఒక విషయం చెప్పండి. మీ పార్టీ ఏంటి ఈ మధ్య ఈ 2-3 రోజుల క్రితం ఏదో మిలిటరీ రూల్స్ ఏవో పాస్ చేశారట, ఎవరు ఏం మాట్లాడమాకండి ఎన్నికలు అయ్యేదాకా అని చెప్పేసి, నిజమేనా? అంటే దేని గురించి అండి? వ్యతిరేకత దేని గురించి? అసలు దేని గురించి? ఇంటర్వ్యూలు ఇవ్వమాకండి, మాట్లాడమాకండి అని ఏమన్నా మీకు తెలిసింది, అంతర్గతంగా తెలిసింది? మీకు ఏమన్నా వచ్చినాయి ఆదేశాలు? లేదండి, వస్తే నేను ఇలాగ డిబేట్కి వచ్చుండేదాన్ని కాదేమో కదా. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమాకండి ఇలాంటివే ఇచ్చారట. అంటే పరస్పర భిన్నమైన ప్రకటనలు మీ నాయకులు ఇస్తున్నారని ఉద్దేశం. ఏమైందంటే ప్రతి ఒక్కరిని పేమెంట్ పెట్టుకుంటున్నారండి. ఒక నిమిషం ఆవిడ కంప్లీట్ చేయండి. పేమెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నారండి. కొనేసిన వాడికి కొంత స్క్రిప్ట్ ఇస్తున్నారండి. ఇప్పుడు మా పోతిన మహేష్ అన్న 4 పేజీలు చదివినట్టుగా ఇదిగో నీకు 50 లక్షలు ఇస్తున్నాను, నువ్వు డిబేట్ లో వచ్చినప్పుడు నీ పార్టీని నువ్వే తగ్గించుకో, టీడీపీ పార్టీని నువ్వే తిట్టేసాయి అనే పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితులు అక్కడక్కడ వినపడుతున్న తరుణంలో కొంత రూల్స్ ని ఫాలో అవ్వండి. కూటమి దెబ్బతినేలాగా మాట్లాడకండి. ఈరోజు బలమైన కూటమి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక సార్ అన్నారు జనసేన తొక్కేస్తున్నారు, జనసేన తక్కువ చేశారు, మోడీ గారి ఫోటో ఇవ్వలేదంటే మా మీద ప్రేమేమో అనుకుంటాం. మా మీద ప్రేమ కాదు, కూటమి విచ్ఛిన్నం చేయడానికి, గొడవలు పెట్టడానికి. సో ఇటువంటి అప్పుడు నాకు బాధ కలగచ్చు. నిజంగానే వాసుదేవన్ గారు మాకు 21 సీట్లని మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, కూటమిలో కలుపుకోవట్లేదు, ఈ డిస్కషన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కలిసి పని చేయాలి. కలిసి పని చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తట్టుకొని ముందుకెళ్తే రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలు మనం రీచ్ అవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో ప్రతి మందికి పేమెంట్లు అందిపోతున్నాయి. పాప అందిపోయినా కానీ వాళ్ళు అదే ముసుగుల్లో ఉండి నటించలేకపోతున్నారు. సో ఇటువంటి అప్పుడు కొంత ఇదైతే కాంట్రవర్సీ టాక్ అనేది సో మీ పార్టీలో కోవట్లు ఉన్నారని మీరు అంగీకరిస్తున్నారు? కోవట్లు కాదు సార్, వైసీపీ వాళ్ళు కొనేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళలో లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. కీలక నేతలు చాలా మంది వెళ్ళిపోయారు. అంటే అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నారా సార్? అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నారా? 10 ఏళ్లలో మీరు బిల్డ్ చేసింది ఇదేనా పార్టీని? సార్ ఈ రోజు ఒకటి సార్, ఈ రోజు టీడీపీ ఓటు పక్కకి పోలా, వైసీపీ ఓటు పక్కకి పోలేదు సార్. జనసేన ఓటు ఎటుంటే అటే గెలుపు. ఈ జనసేన వాళ్ళని ప్రతి ఒక్కరిని ఏదో ఒక సున్నాతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ పరిస్థితులతో ఏదో వీక్ పాయింట్ పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది.